డోన్ కొండపేట రేణుకా ఎల్లమాంబేశ్వరి జ్యోతిర్లింగేశ్వర స్వామి 20వ వార్షికోత్సవ సందర్భంగా శుక్ర శని ఆదివారం రోజు 3 రోజుల పాటు అన్నదాన ప్రసాద కార్యక్రమము, భజన కార్యక్రమాలు, అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరపబడుతున్నాము. ఇందుకు ముఖ్య అతిథిగా డోన్ కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి వారి కుమారుడు కోట్ల రాఘవేంద్రారెడ్డి గారు ఆ కార్యక్రమానికి హాజరవుతారని చెప్పి ఆయన తెలియజేసినాడు. ఆయనకు శేషవస్త్రాలను అందించి ఆయనకు అమ్మవారి యొక్క పత్రికను అందించడం కూడా జరిగింది. శుక్ర శని ఆదివారం రోజు 3 రోజుల పాటు దాతల సహకారంతో అన్నప్రసాద కార్యక్రమము, అఖండ భజన కార్యక్రమము, సామాజిక సేవ, సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుతున్నాము. ఆ కార్యక్రమానికి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారు మరియు వారి సతీమణి అయినటువంటి సుజాతమ్మ గారు, మాజీ పత్తికొండ తాలూకా ఇది కృష్ణగిరి మండలము ఎంపీపీ కేఈ జయన్న గారు, కేఈ జయమ్మ గారు ప్రత్యేకంగా హాజరవుతున్నారు. అదేవిధంగా డోన్ డిఎస్పీ శ్రీనివాసులు గారు, డోన్ ఆర్టీఓ నరసింహులు సారు, ఇన్ఛార్జ్ బాధ్యత సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, శరత్ కుమార్ రెడ్డి ఎస్ఐ గారు వారు కూడా ఆ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ముఖ్యంగా 3 రోజుల పాటు భజన కార్యక్రమాలను శ్రీ ఉల్లిగడ్డల గురుప్రసాద్ రాయల్ మాలిక్ బాబా సంస్థానం మాజీ అధ్యక్షులు, ప్రస్తుత అధ్యక్షులు హార్మోనిస్టు సుబ్బరాయుడు సార్ ఆధ్వర్యంలో కమలాపురం భజన మండలి, వెంకటనాయనపల్లె భజన మండలి, తర్వాత ఇది డోన్ మాలిక్ బాబా భజన మండలి, తర్వాత కమలాపురము భజన మండలి, వెంకటనాయనపల్లె భజన మండలిలందరూ 3 రోజుల పాటు కార్యక్రమానికి ఉత్సవ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన బోలబండ తాత పీఠాధిపతులైనటువంటి భాస్కర్ గౌడ్ గారు, రంగన్న గారు, కోటి ఈశ్వరరావు గారు ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. 3 రోజుల అన్నదాన ప్రసాద కార్యక్రమానికి అందరూ కూడా పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా హాజరయ్యి అమ్మవారి స్వామివారి ఉత్సవ కార్యక్రమాలను విజయవంతం గావించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. డోన్ మున్సిపల్ కమిషనరు ప్రసాద్ గౌడ్ గారు కుమార్తె సాయి కీర్తన గారు ఉత్సవ కార్యక్రమాలను ప్రారంభించడానికి హాజరవుతున్నారు. నా పేరు ఏ నారాజు, నేను ఆలయ ప్రధాన సేవకుడు.